హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే చెక్ బౌన్స్ గురించి. అంటే చెక్ బౌన్స్ అంటే ఏమిటి, చెక్ బౌన్స్ ఏ విధంగా అవుతుంది అనే అంశం గురించి అండి. అంటే ఎవరైనా సరే ఒక చెక్ ఇచ్చేసి పలానా రోజు అమౌంట్ తీసుకోండి అని చెప్పేసి డేట్ ఇచ్చి చెక్ ఇచ్చారని చెప్పేసి అనుకోండి. ఆ చెక్ని తీసుకెళ్ళి బ్యాంకులో ప్రజెంట్ చేస్తారు. చేసిన తర్వాత బ్యాంకులో అమౌంట్ లేకపోతే, అంటే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ లేకపోతే ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చెప్పేసి ఒకటి బ్యాంక్ వారు రిటర్న్ మెమో ఇస్తారు. అదొక పాయింట్ అండి. ఇంకొకటి ఏంటంటే ఖాతాని మూసివేయటం. అంటే మీకు ఎవరైతే చెక్ ఇచ్చారో వారు ఖాతాని మూసివేయటం అనేటటువంటిది. ఖాతాని మూసివేయటం, అప్పుడు మూసేసిన తర్వాత మీకు చెక్ ఇచ్చారనుకోండి, ఆ ఖాతా మూసేసి ఉంది అని చెప్పేసి మీకు ఒకటి రిటర్న్ మెమో వస్తుంది, బ్యాంక్ వారు ఇస్తారు. అదొక సందర్భము. ఇంకొక సందర్భం ఏంటంటే చెక్ వ్యాలిడిటీ అయిపోవటం. అంటే చెక్ పాతది అయిపోవటం, సంతకం మిస్ మ్యాచ్ అవ్వటం. ఎవరైతే చెక్ ఇచ్చారో వారి సంతకము మిస్ మ్యాచ్ అవ్వటం, ఇతరత్ర కారణాల వల్ల చెక్ తిరిగి వస్తే దానిని చెక్ బౌన్స్ అంటారండి. చెక్ బౌన్స్ అయిన తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం కోర్టులో కేసును ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. చెక్ బౌన్స్ కేసును వేయాలంటే కొన్ని పాటించాలండి. అవి ఏంటంటే చెక్ బౌన్స్ అయిన తర్వాత బ్యాంక్ వారు ఒక రిటర్న్ మెమో ఇస్తారని చెప్పుకున్నాం కదా. ఆ రిటర్న్ మెమో ఇచ్చిన తేదీ నుండి 30 రోజుల లోపు ఎవరైతే చెక్ ఇచ్చారో వారికి లీగల్ నోటీస్ని పంపించవచ్చు. 30 రోజుల లోపు పంపించాలండి. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత వారికి లీగల్ నోటీస్ అందిన దగ్గర నుండి, అందిన తేదీ నుండి 15 రోజుల లోపు సమయం ఇవ్వాలి. చెక్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు 15 రోజుల లోపు చెక్ ఇచ్చిన వ్యక్తి డబ్బును చెల్లిస్తే కేసు వేయటం అవసరం లేదు. ఒకవేళ డబ్బు చెల్లించకపోతే అప్పుడు 15 రోజులు పూర్తయిన తర్వాత 30 రోజుల లోపు ఎప్పుడైనా సరే కోర్టులో కేసును ఫైల్ చేయవచ్చు, సంబంధిత కోర్టులో ఫైల్ చేయవచ్చు. బ్యాంకులో అమౌంట్ లేనప్పుడు ఎవరికైనా సరే ఫలానా రోజు నాకు అమౌంట్ వస్తుంది, ఫలానా రోజు మీరు బ్యాంకుకు వెళ్ళి అమౌంట్ తీసుకోండి అని చెప్పేసి చెక్ ఇచ్చారనుకోండి. ఒకవేళ మీ బ్యాంకులో అమౌంట్ పడకపోతే ఇబ్బందులకు గురే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా సరే చెక్ ఇచ్చేటప్పుడు అకౌంట్లో అమౌంట్ ఉంటేనే చెక్ చేయటం ఉత్తమం. అమౌంట్ వస్తుంది ఆ రోజు తీసుకోండి అని చెప్పి డేట్ వేసి చెక్ ఇవ్వచ్చు. ఒకవేళ అప్పుడు రాకపోతే అమౌంట్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో అకౌంట్లో అమౌంట్ ఉంటేనే చెక్ ఇవ్వటం, ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంది. చెక్ అంటే ఏంటంటే చెక్ అనేటటువంటిది ఒక వ్రాతపూర్వక ఆదేశం. బ్యాంకు ఖాతాదారుడు వారి ఖాతాలో ఉన్న డబ్బును చెక్ పొందిన వ్యక్తికి చెల్లించమని బ్యాంకు వారికి చెప్పటం, దీనినే చెక్ అంటారు. మన ఛానల్లో చెక్ బౌన్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ చేశాము, మీరు కావాలనుకుంటే అవి చూడొచ్చు. మరో టాపిక్తో, మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.